అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలు ఓవర్ టైం పనిచేసిన వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ కు ఎక్స్ట్రా సాలరీస్ ఉంటాయా? దీనిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తాను సొంత డబ్బుతో వారికి అదనపు వేతనం చెల్లిస్తానని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఎంత చెల్లిస్తాననేది క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ సునీత విలియమ్స్, విల్మోర్ల 1 year సాలరీ ప్యాకేజ్ ఎంత? అదనంగా నాసా ఏమిస్తుంది? ట్రంప్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలు చిక్కుకుని ఎట్టకేలకు భూమికి సురక్షితంగా చేరారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్. 8 రోజుల పర్యటన కోసం వెళ్లిన వీళ్లు అనుకోకుండా 9 నెలలు అక్కడే చిక్కుకోవాల్సి వచ్చింది. మరి అన్ని రోజులు అంతరిక్షంలో ఉండిపోయినందుకు వీరికి ఎక్స్ట్రా శాలరీలు ఉంటాయా? ఈ చర్చే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వారికి ఓవర్ టైం జీతాన్ని తానే సొంతంగా చెల్లిస్తానన్నారు. ISS లో అనుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన ఆస్ట్రోనాట్స్ కు ఎలాంటి అదనపు చెల్లింపులు ఉండవు. అయితే వాళ్లు ఫెడరల్ ఉద్యోగులు కాబట్టి అంతరిక్షంలో పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని నాసా నిపుణులు అంటున్నారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు ISS లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుంది. అయితే ఇలాంటి అనూహ్య పరిణామాలప్పుడు మాత్రం రోజుకు $5 చొప్పున చెల్లిస్తుంది. అంటే సునీత విల్మోర్ 286 రోజులు అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి వీరికి అదనంగా కేవలం $1430 చెల్లిస్తారు. నాసా ఉద్యోగులు కూడా అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతభత్యాలే పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ GS-13 నుంచి GS-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అత్యధిక గ్రేడ్ GS-15 గ్రేడ్ పే జీతం అందుకుంటున్నారు. దీని ప్రకారం గత ఏడాది వీరి వార్షిక వేతనం $152,000 ఉంది. మరి ట్రంప్ ఏ మేరకు వాళ్లకు అదనంగా జీతం ఇస్తారు అనేది క్లారిటీ లేదు.